సో నీ పొలం కడిగి పోయేతనే ఆ చిన్నదానికి ఆకలి అవుతుంది అన్నం పెట్టు. ఊరిని అవ్వ కాలువ మొత్తం పోయింది. అరే పొలాలు పండుతాయా పండయా? అరే మా పొలం ఎట్లా ఉందో ఏందో ఏం కాదో. ఊరిని అవ్వ కాలువ ఇంకో వారం ఇచ్చేది, అసలు కాలువ మొత్తం బంద్ అయిపోయింది. అరే నీ అవ్వ ఏంది ఏం కథ ఏంది? కాలువలు మొత్తం నీళ్ళే లేవు, కాలువ మొత్తం చచ్చిపోయింది. ఈ పొలాలు ఎట్లా వండాలి, ఈ పెరాలు ఎట్లా వండాలి, ఈ రైతు బతికి ఏంది అన్నది ఏం అర్థమైతే లేదు అసలు. ఏం తమ్మి తిరుపతి గీడ కూర్చున్నావేంది? ఏం చేద్దామన్నా కిరాణీల కోసం చూస్తానా, పొలాలని ఎండిపోతాయి, ఈ నీళ్ళు అత్తలేవు మన్ను లేవు, ఏం చేద్దాం? పొలం ఏమైంది? పొలం నీళ్ళు లేక ఎండిపోతాయి. అయ్యో మా పొలం కూడా మరి ఏమైందో ఏందో అసలు చూడాలి తమ్మి. నాది అసలు ప్రభుత్వం ఏంది నీళ్ళు ఇస్తామనే అదానే ఇదానే నీళ్ళు లేకపోయా ఏంది మా గోసేంది? ఇప్పుడు పంట పొలాలు ఎండిపోవట్టే ఈ రైతులు అంటాడు ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఇక తమ్మి మనకున్న గోసకి ఇదే, అసలు ఏందన్నది ఏం అర్థమైతే లేదు. ఎట్లా మన బతుకులు ఏందిరా అసలు? మన ఏం తమ్మి మనకి ఎట్లా ఏంది ఇది? మనకు వచ్చేది కాలువ ఆధారం కదా, ఈ కాలువ నీళ్ళు ఏంది మన బతుకులు లేవు కదా. అదే దీని మీదనే మన ఆధారం. మనం ఏంది మన పరిస్థితి ఏంది? తాడికి నీళ్ళు ఇస్తామనే ఆ నీళ్ళు వచ్చేపా అనే కదా, నీళ్ళు లేవా ఏం లేవా, ఉన్న పొలాలు ఎండిపోవట్టే. ఇప్పుడు ఏం చేసుకోం బతుకుడు ఎట్లా? నేను కూడా మా పొలం అసలు ఎట్లా ఉన్నదో ఏందో నేను కూడా పోయి చూస్తా తమ్మి. నాకు కూడా మొత్తం గాలటం పుడుతుంది. ఇప్పుడు మీ పొలం మొత్తం ఎండిపోయినట్టేనా? ఎండిపోయింది ఆల్రెడీ, అంత ఈనిది మొత్తం ఎండిపోయింది. ఏం చేసుకోం బతకాలి ఏంది అసలు? సరే తమ్మి, నాకెందుకో ఇక నాకు కూడా దడ పుడుతుంది. నేను పోయి చూసేస్తా తమ్మి. ఊరిని అవ్వ కాలువలు మొత్తం చచ్చిపోయినాయి. మన పొలాలు ఎట్లా పండాలి అసలు ఏంది మన బతికేంది? మా పొలం కాడికి వచ్చిన మా పొలం ఎట్లున్నదో చూడాలి. ఇట్లా ఉన్నది అసలు వరి పొలం మొత్తం ఎండిపోయింది, పొలం మొత్తం ఆరిపోయింది. ఏం గింజలు కాలేదు, ఏం కాలేదు. ఊరిని అవ్వ మొత్తం ఖరాబ్ అయిపోయింది పొలం. మొత్తం తాలే మొత్తం తాలే అయింది కదా. నీళ్ళు లేక మొత్తం పొలం ఎండిపోయింది. గింజలు అసలే ఏం కాలేదు, మొత్తం తాలైపోయింది. ఈ కాలువ నీళ్ళు ఇంకొక వారం ఇస్తే బాగుంటుండే. అసలు ఎందుకు బంద్ చేసినలా ఏంది అన్నది కూడా ఇప్పటి వరకు ఏం అర్థమైతలేదు. ఈ రైతు గోస ఏంది, ఈ పొలాలు, ఈ పంటలు, రైతు కష్టపడ్డడం, రైతే రాజు అంటారు. మందులు కొట్టి మసాలేసి దీనికి ఎంతో కష్టపడుకుంటూ వచ్చేసరికి లాస్ట్ వరకు కథ నీళ్ళు లేకపోతే మొత్తం పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది, గింజే కాలేదు. ఇన్ని మందులు కొట్టి ఇంత పొలాన్ని చూసుకొని కూళ్ళ పెట్టి ఇంత చేసినా కానీ 10 రోజులకోసారి మసాలా వేసి ఎంత చేసినా కానీ లాస్ట్కు కథం నీళ్ళు లేక ఖరాబ్ అయిపోయింది. ఎప్పటికీ కాలువలు బాగానే వచ్చేది కానీ ఈసారి కాలువలు రాలేదు. ఎందుకో 10 రోజుల ముందే బంద్ చేసిండ్రు. బంద్ చేసేసరికి మొత్తం తాలైపోయింది, వరి మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏంది రైతు బతికేంది, రైతేంది బతకన్నా వద్దా అసలు ఏంది ఇదంతా? ఇంత కష్టపడుకుంటూ వచ్చేసరికి లాస్ట్ వరకు మొత్తం తాలైపోయింది. పొలం కాడికి పోయినా, పొలం కాడికి పోతే మొత్తం నీళ్ళన్నీ ఏం లేవు, నీరలు పట్టినాయి.
మంచిగా వడ్లు గింజలు అయ్యేది ఎప్పటికి, కానీ మొత్తం తాళ అయిపోయింది మొత్తం. ఆ కాలువ చూస్తే కాలువలో ఒక బొట్టు లేదు, కాలువ వత్తలేదు. అసలు పోయిన సంవత్సరం 2023కు మంచిగానే నీళ్ళు వచ్చినాయి, కానీ 2024 మరి ఏందో ఏమో అర్థమైతే లేదు. ఆ నీళ్లు అసలు ఇవ్వకపోయేసరికి మొత్తం పొలాలు మొత్తం ఆగమైపోయినాయి. అసలు పెరాలు కూడా కొందరు ఎండిపోయినాయి, కానీ మస్తు బాధ అనిపించింది. చూసినా కథం అసలు బాధతోటి సపరేట్గా ఇంటికి వచ్చిన. ఎక్కడ చూసినా కానీ రైతే రాదు అని దేశం అంతా అంటారు, కానీ అసలు అట్లా కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇవాళ ఎప్పుడు కానీ అయిపోయేదాకా ఇచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం 10 రోజుల ముందే బంద్ చేసేసరికి అసలు వడ్లు కాలేదు, మొత్తం తాళ అయిపోయింది. ఘోరమైన పరిస్థితి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సంతోషమే, కానీ ప్రభుత్వం రైతు గురించి ఆలోచించి ఇలా పంట మొత్తం పూర్తయ్యేదాకా ఇవ్వాలి. ఎవరైతే ఏ ప్రభుత్వం అయినా మంచిదే, మనదే ప్రభుత్వం. కానీ చాలా బాధ అనిపిస్తుంది. రాదు, పెట్టుబడి ఎక్కడ వస్తుంది, రాదు, లాస్ అయినట్టే. కానీ ఇక ముందైనా కానీ ప్రభుత్వం ఏదైనా ఆలోచించి నీళ్ళు ఇవ్వాలి. రైతే రాజు అనే దానికి అర్థానికి కొంచెం రైతును ఆలోచించి కొంచెం నీళ్లు వదిలేదాకా ఇవ్వాలి. ఏ పంటకైనా దేనికైనా కానీ కొంచెం ఎంతైనా బాధాకరమే అసలు.